దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని, అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ యొక్క జీవితాలు కట్టబడతా ఉన్నాయని, దేవుని యొక్క రాకడకు మీ యొక్క ఆత్మలో సిద్ధంగా ఉన్నాయని, స్థిరంగా ఉన్నాయని నేను ఆశపడుతున్నాను. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క అత్యున్నతమైన మహా ఉన్నత కృపను బట్టి ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో సుమారుగా మనం 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయంలో కూడా ప్రవేశించడానికి దేవుడు తన అత్యున్నతమైన సహాయాన్ని అందించాడు. 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటి 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఒక్కొక్క దాని తర్వాత ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజు లోకంలో విడవబడిన వ్యక్తులు ఎదుర్కొంటారనేది మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో, చాలా క్షుణ్ణమైన రీతిలో దేవుడు మీకు తెలియపరుస్తారని, మాట్లాడతారని నేనైతే ఆశపడుతూ ఉన్నానండి. ఏదైనప్పుడు కూడా 6వ అధ్యాయం ప్రారంభం అంతా కూడా మనకు ఒకటే అర్థమవుతూ ఉంది. 7 ముద్రల యొక్క ప్రారంభం కనబడతా ఉంది. 7 ముద్రల్లో 4 ముద్రలు విప్పబడడం అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత కూడా అండి 7th 6th అంతా వేరేగా ఉంటాయి ఆ ముద్రలు. వాటి గురించి కూడా నేను మాట్లాడతాను అనుకోండి. అయితే ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారి తండ్రి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆయన విప్పే ప్రయత్నం చేశారు. ప్రయత్నించినప్పుడు మొదట ముద్ర విప్పినప్పుడు ఎవరు వస్తారో తెల్లటి గుర్రం అనేటువంటిది వస్తుంది. తెల్లటి గుర్రం అనేటువంటిది యాంటీ క్రైస్ట్కి, క్రీస్తు విరోధికి, అబద్ధ మెస్సయ్యకి సాదృశ్యంగా ఉంది. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రటి గుర్రం వస్తుంది. ఈ ఎర్రటి గుర్రం దేనికి సాదృశ్యంగా ఉంది? యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికేటువంటి, మార్గాలను సరళపరిచేటువంటి ముద్ర ఉన్నది. అన్నిటికీ మించి రక్తపాతాన్ని కలుగు చేసేటువంటి, ఒక మనిషి మరొక మనిషిని చంపుకునేటువంటి రీతిలో ఉంచేటువంటి పరిస్థితి, సమస్య 2వ ముద్రను బట్టి వస్తూ ఉంది. 3వ ముద్ర ప్రభువైన యేసుక్రీస్తు వారు విప్పినప్పుడు కనబడేటువంటిది ఏంటి? ఏ రంగు గుర్రం వస్తూ ఉంది? ఆ రంగు దేనికి సాదృశ్యంగా ఉంది? దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతూ ఉంది, ఏం తెలుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనానికైనా మనం చదివితే అక్కడ మాట కనబడుతుంది. జాగ్రత్తగా గమనిద్దాం, చూడండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవ్వలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను అనేటువంటి మాట చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. 3వ ముద్ర విప్పినప్పుడు వచ్చేటువంటి గుర్రం నెల్లటి గుర్రమై ఉన్నది. ఆ నెల్లటి గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి చేతిలో స్కేల్ అనేది ఉంది. వాట్ ఇట్ మీన్స్ ఇన్ స్కేల్, ఏమంటారు దాన్ని? తక్కిడి అంటే తక్కిడి అనేటువంటిది ఒకప్పుడు ఉండేది. అంటే ఈ రోజుల్లో లేకపోవచ్చు. వేయింగ్ మిషను, ఆ 2 తక్కిళ్ళు ఉంటాయి. ఒక తక్కిట్లో 500 grams 1 kg 2 kg రాయి పెడతారు. ఈ తక్కిట్లో మనం తీసుకునేటువంటిది ఉంటుంది. దానికి సమానంగా వచ్చినప్పుడు మనం డబ్బు చెల్లించి వెళ్ళడం అంటే స్కేల్ అనేటువంటిది అన్నమాట, కొలిచేటువంటిది అన్నమాట. అంటే ఆ కొలిచేటువంటిది స్కేలు ఈ నెల్లటి గుర్రం మీద వచ్చేటువంటి వాని యొక్క చేతిలో కనబడ్డాను మనం గమనిస్తూ ఉన్నాం. ధ్యానారణకి ఏం పడుతూ ఉంది అనేది కానీ మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోయేది ఏంటంటే, భయంకరమైనటువంటి కరువును సూచిస్తూ ఉంది ఈ 3వ ముద్ర. నెల్లటి గుర్రం కరువు సూచిస్తూ ఉంది. కరువు సంభవించడానికి రెడీగా ఉంది అనే విషయాన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మొదటి ముద్ర ఏమో యాంటీ క్రైస్ట్ యొక్క రాకడ, తెల్లటి గుర్రం. 2వ ముద్ర ఏమో ఎర్రటి గుర్రం, అదేమో యుద్ధానికి, 3వ ప్రపంచ యుద్ధానికి, వాతావరణానికి సాదృశ్యంగా ఉంది. 3వ ముద్ర ఏమో నెల్లటి గుర్రం. ఈ నెల్లటి గుర్రం ఏమో కరువుకి సాదృశ్యంగా ఉంది. అంటే దేశ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రజ కూడా తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు ఒకరోజు రాబోతూ ఉన్నాయి. ఆ రోజులు ఎందుకు రాబోతూ ఉన్నాయి? ఈ నెల్లటి గుర్రాన్ని 2వ ప్లేస్లోనే ఉంచవచ్చు కదా దేవుడు.
లేదంటే ఆ ఎర్రటి గుర్రాన్ని మూడో ప్లేస్లోకి తీసుకొని రావచ్చు కదా. అంటే దేవుడు చాలా క్రమాన్ని పాటించే దేవుడండి. ఆయన ప్రోటోకాల్ని ఆయన చాలా ప్రోటోటైప్ ఆయన పక్కా ప్లానింగ్, పక్కా క్రమాన్ని అనుసరించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మూడవదిగా నల్లటి గుర్రం ఎందుకుంది, రెండవదిగా ఎర్రటి గుర్రం ఎందుకుంది అని అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. ఈ నల్లటి గుర్రం కరువుకు సాదృశ్యంగా ఉంది కదా. కరువు సంభవిస్తుందని సాదృశ్యం ఏంటి, బైబిల్ చెప్తా ఉంది కదా, తక్కిడి అనేటువంటిది చేత పట్టుకున్నాడు అనేటువంటి విషయం. కాబట్టి ఈ కరువు అనేటువంటిది రావాలి అంటే యుద్ధం అనేటువంటిది జరగాలండి. యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో అంటే రెండో ముద్రలో మనకు కనబడేటువంటి ఎర్రటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి ఎప్పుడైతే యుద్ధాన్ని కలుగజేస్తాడో, ఒకళ్ళొకరు కొట్టుకొని చంపుకునేటువంటి పరిస్థితులు యుద్ధాన్ని బట్టి ఎదురవుతాయో, మూడవదిగా కరువు సంభవిస్తుంది. యుద్ధానికి కరువుకి సంబంధం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా సంబంధం ఉందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని మూలంగా నేను గ్రహించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. ఎందుకు సంబంధం ఉందో చెప్పమంటారా? ఎప్పుడైతే యుద్ధం జరిగిందో అంటే ఈ దేశం మీద నుంచి ఇంకో దేశం మీదకి బాంబులు వేయడం, మిసైల్స్ ప్రయోగించడం, న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటిది ప్రయోగించినప్పుడు యుద్ధం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యేటువంటి మొట్టమొదటి సమస్య ఏదన్నా ఉందంటే ఆర్థిక సమస్య, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆర్థికంగా ఏ దేశం యుద్ధం మీదకి వెళ్ళినా, ఏ దేశం యుద్ధానికి పాలైనా, ఏ దేశం యుద్ధానికి నాశనం అయిపోయినా ఫస్ట్గా ఆ దేశం మీదకి వచ్చే నష్టం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పడిపోతుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది వస్తుంది. బ్యాంకింగ్ పడిపోద్ది, స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోద్ది. చాలా ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి ఆ దాడుల్లో. అక్కడ దాడి చేసేటువంటి వెపన్సో, వేసేటువంటి న్యూక్లియర్ వెపన్సో ఎక్కడే వేయాలి, పెర్ఫెక్ట్గా మనిషి మీదే పడాలి, పెర్ఫెక్ట్గా వైట్ హౌస్ మీదే పడాలి, పెర్ఫెక్ట్గా ఈ అల్లక్సా మీద పడాలి, లేదంటే ఆ ప్రాంతం మీద పడాలని కరెక్ట్గా కాదు కదా. ఆ ఫైర్ వేసే సమయంలో దాంతోపాటుగా దేశంలో ఏది కూడా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే యుద్ధాన్ని ప్రకటిస్తారు. అన్నిటికంటే ముందుగా శత్రువు ఎప్పుడూ కూడా ఒక దేశాన్ని ఏ విధంగా పడగొడదామని చూస్తాడంటే సైనికులను పడగొట్టాలని చూడండి. సైనికులను పడగొట్టాలని చూడడం, ఆయుధ సామాగ్రిని పడగొట్టాలని చూడడం. ఫస్ట్గా ఏ దేశం ఇంకొక దేశం మీద యుద్ధాన్ని ప్రకటించినా సరే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పాడు చేయాలి. ఆర్థిక వ్యవస్థను పాడు చేయాలని చెప్పి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ని ఫస్ట్గా ఏం చేస్తారు? ఆర్థిక వ్యవస్థ మొట్టమొదటిగా ప్రపంచవ్యాప్తంగా పాడైపోవాలి అంటే మీకు అర్థమయ్యవలసిన విషయం ఏంటో తెలుసా? ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోవాలి. ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోద్ది, ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా ఆగిపోతాయి, పెట్రోల్ బంకులు అన్నీ కూడా తగలడిపోతాయి, పెట్రోల్ బంకర్స్ అన్నీ కూడా పెట్రోల్ దాసేటువంటి ఆ గనులన్నీ కూడా ఆ వేడికి, ఆ మంటకి, ఆ బాంబులకి ఫైర్ అయిపోతాయి. అప్పుడు ఆర్థికంగా వాళ్ళు నష్టపోతారు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే, క్రయ విక్రయాలు జరగకపోతే డబ్బు ఒక దేశానికి ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడే ఆయుధాలు తయారు చేయాలన్నా, సైనికులు శాలరీలు ఇవ్వాలన్నా, లేకపోతే ఆయిల్ ట్యాంకర్స్ ఫ్యూల్ కొట్టించాలన్నా సరే డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే ఖచ్చితంగా ఆయిల్ అనేటువంటిది ఉండాలి. ఏది లేకపోయినా సరే ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కుప్పకూలిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన తర్వాత వచ్చే నష్టం ట్రాన్స్పోర్టేషన్ అయిపోద్ది, క్రయ విక్రయాలు ఆగిపోతాయి, రావాల్సిన ఎగుమతి దిగుమతి అనేటువంటిది ఆగిపోద్ది. ఎప్పుడు అయిపోద్ది? ఆయిల్ లేనప్పుడు అయిపోద్ది. ఆయిల్ ఎందుకు ఆగిపోద్ది? ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా పేలిపోతాయి, ఆయిల్ బంకర్స్ అన్నీ కూడా కాలిపోతాయి, ఆయిల్ అంతా కూడా ఉన్నపాటిగా మాడిపోద్ది, కాలిపోయి అగ్ని వలె మారిపోతుంది. ఇంకా ఆయిల్ ఎక్కడ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి? యుద్ధానికి సంబంధించిన నౌకలు, యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి, యుద్ధానికి సంబంధించిన ట్యాంకర్స్, లారీసు, ఫ్లైట్లు ఇవన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీ ముందుగా దెబ్బతినేస్తుంది. ఆయిల్ రిఫైనరీ అనేటువంటి ముందుగా దెబ్బతినేస్తుంది. ఎప్పుడైతే ఆయిల్ రిఫైనరీ అనేటువంటి దెబ్బతింటుందో, ఎప్పుడైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పడిపోతుందో, ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది ఆగిపోతుందో, ఈ దేశం నుంచి లేదంటే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి ఫుడ్ అంతా కూడా అయిపోతూ ఉంటుంది. మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఉల్లిపాయ అనేటువంటిది సాగు చేయబడతా ఉందండి. వేరే ప్రదేశానికి ఉల్లిపాయ అనేటువంటిది పంపించాలి, ట్రాన్స్పోర్టేషన్ అయిపోద్ది. అక్కడ తినడానికి ఉల్లిపాయ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఉల్లిపాయ పంపించాలంటే చాలా ఖరీదు అవుతుంది. ఖరీదు అయినప్పుడు ఉల్లిపాయ కాస్త కేజీ 1000 రూపాయలు అవ్వదని మీరు అనుకుంటున్నారా?
రీసెంట్గా విజయవాడ వరదలను బట్టి ఒక 3 రోజులు వచ్చినటువంటి ఆ ఒక్క ప్రాంతంలో వచ్చిన సమస్యను బట్టి ఆనియన్స్ రేటు పెరిగిపోయిందంట కదా. 100 రూపాయల్లో 120 రూపాయలు ఎంత కేజీ అయింది. టొమాటోస్ అప్పటి వరకు కూడా కేజీ 40 రూపీస్ ఉన్న టొమాటోస్ 180 రూపీస్ అయిపోయినాయి. కాయగూరల రేట్లన్నీ కూడా నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోతాయి. డబ్బున్నవాడు కొనుక్కుంటాడు, డబ్బు లేనివాడు పరిస్థితి ఏంటి? పోను డబ్బున్నవాడైనా సరే కొనుక్కొని ఎప్పటి వరకు తినగలడో, డబ్బు ఉన్నంత వరకు తినగలడో. డబ్బు అంతా నాశనం అయిపోద్ది, బ్యాంకింగ్ అంతా కూడా కాలిపోద్ది, ఇంకేది కూడా పనిచేయదు. డబ్బు అయిపోయిన తర్వాత తినేటువంటి పరిస్థితి ఉండదో అప్పుడు కరువు అనేటువంటిది సంభవిస్తుంది. యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ప్రతి దేశంలో కూడా నష్టపోతుంది, నాశనం అయిపోద్ది. నాశనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వచ్చేటువంటి పరిణామమే కరువు వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా టెర్రరిస్టులు ఆక్యుపై చేసేసారు కదండి. ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా ఆ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 years క్రితం అనుకుంటే జరిగింది కదా. అంటే అమెరికన్ దళాలన్నీ కూడా వదిలేసి వాళ్ళకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది చెప్పండి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు మీరు గమనించుకున్నారో లేదో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇస్రాయెల్ నుంచి, అటు ఎడారి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తినేటువంటి వాళ్ళు కూడా ఆ సమయం నుంచి చాలామంది ఆపేశారు. డ్రై ఫ్రూట్స్ ఎవరో కూడా మునుపటి వాళ్ళు అంతగా తినలేకపోతా ఉన్నారు, ఎందుకంటే రేటు పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ ఆగింది, ఆర్థిక వ్యవస్థ పడింది, ఇంకో రకమైనటువంటి కారణాలు అనేటువంటివి కనబడతా ఉన్నాయి. కాబట్టి యుద్ధం అనేటువంటిది అంటే రెండో ముద్ర మూడో ముద్రకి కారణం అవుతుంది. రెండో ముద్ర యొక్క యుద్ధం మూడో ముద్ర యొక్క ముద్రానికి కరువును కలుగు చేస్తుంది అంటాను. భయంకరమైన కరువు కలుగుతుందని మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి. భూ పునాదులు వేయబడినటువంటి సమయం మొదలు ఆ రోజు వరకు కూడా అట్టి ఉగ్రత, అట్టి కరువు అనేటువంటిది ప్రపంచంలో ఏ ఒక్కరో కూడా చూసి ఉండరేమో. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు సైరన్ మోగుతుందండి, మన దేశానికి సంబంధించిన సైరన్ మోగుతుంది. ఏదే దేశం నుంచి వచ్చేటువంటి వాడు మన దేశాన్ని అటాక్ చేయడానికి ప్లాన్ వేసాడు, అమలు చేయబోతా ఉన్నాడు. ఏ సమయంలో అయినా సరే యుద్ధం జరగవచ్చు అని చెప్పి ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన వెంటనే ఏ ప్రభుత్వ అధికారన్నా సరే, ఏ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి నాయకుడన్నా సరే ఒకటే చెప్తాడు, ముందుగా మీరు అందరూ కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా మీ ఇంట్లో కొనిపెట్టేసుకోండి, ఎందుకంటే బయటకు వచ్చే అవకాశం ఉండదు. యుద్ధం జరుగుతూ ఉంటుంది కనుక ఒకళ్ళు బయటకు అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఉండే అవకాశం ఉండదు కనుక ఇప్పుడే మీరు సూపర్ మార్కెట్లకి, ఆ మార్కెట్లకి వెళ్ళి కొనేసుకోండి అని వాళ్ళు చెప్పక ముందే మనం అందరం కూడా వెళ్ళిపోయి అవన్నీ కొనేసుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా చూడండి. గాజా మీదకి అటాక్స్ జరుగుతున్నప్పుడు ఎన్ని సూపర్ మార్కెట్లు ఖాళీ అయిపోయినాయి. కోవిడ్ అనేటువంటిది చైనాలో మొదలైన తర్వాత అమెరికన్ సూపర్ మార్కెట్స్ 24 గంటల్లో బంద్ అయినాయి. బ్రెడ్ ప్యాకెట్లు కూడా లేకుండా అయిపోయింది. అంటే యుద్ధం జరిగితే తినేటువంటి నిత్యావసర సరుకులు కొనలేము, అవి లభించం అనే ఉద్దేశంతో సూపర్ మార్కెట్లు అన్నీ ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు ఖాళీ అయిపోయినటువంటి సూపర్ మార్కెట్లో కొత్త సరుకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అయిపోద్ది. కొనుక్కున్నటువంటి సరుకుని ఎంతకాలం వాళ్ళు ఉపయోగించగలరంటే గట్టిగా అయితే 4 రోజుల తర్వాత కొనుక్కున్నది ఎంత విలువైంది అయినప్పుడు కూడా పాడైపోద్ది, పురుగు పడేస్తే స్మెల్ వచ్చేస్తుంది, ఫంగస్ అనేటువంటిది ఏర్పడిపోద్ది. కాబట్టి 4-5 రోజులు ఏదో రకంగా మేనేజ్ చేసుకోవచ్చు, కానీ 5-6 రోజుల నుంచి మాత్రం కటిక దరిద్రత అనుభవిస్తారండి. భయంకరమైనటువంటి కరువును అనుభవించేటువంటి రోజులు ఆ రోజులు. ఇంకా తినడానికి తిండి ఉండదు, ఇంకా అన్నీ కూడా ఆగిపోతాయి, పంట పొలాలన్నీ పాడైపోతాయి, నీళ్ళు పాడైపోతాయి, ట్రాన్స్పోర్టేషన్ అయిపోద్ది, బ్యాంకింగ్ అంతా ఆగిపోద్ది, స్టాక్ మార్కెట్ జీరోకి వచ్చేస్తుంది, ఎవరి దగ్గర కూడా డబ్బు ఉండదు. అలాగని చెప్పి కొనుక్కోవడానికి ఎంతో కొంత ₹1-2 దాచుకున్నా సరే, ఆ అమ్మీది ఎక్కడైనా ఉన్నా సరే కొనడానికి మనకు స్తోమత సరిపోదు, మన డబ్బు సరిపోదు. కేజీ ₹1000 ఎట్టు కొనాలంటే ఎక్కడ కొనగలమంటే ఒక ఉల్లిపాయ కేజీ. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను. బాగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని రోజులు కొంచెం సుఖంగా బతకగలరు అంతే. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బు లేని వాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళ స్టేజ్ అంతా కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళు క్లియర్ అయిపోతారు. భయంకరమైన కోరిక. ఇంకా డబ్బున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు బ్రతికి బయట పడగలరు, అది కూడా కొంతవరకే. ఎందుకంటే బ్యాంకింగ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి, ఏటీఎం కార్డుకి వెళ్ళి స్వైప్ చేయాలంటే అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా, నెట్వర్క్లన్నీ అయిపోతాయి, కరెంట్ వ్యవస్థ అనేటువంటిది పనిచేయదు. ఆయిల్ లేకపోతే కరెంట్ ఎలా పనిచేస్తుందండి? ఇప్పుడు కరెంట్ వ్యవస్థ అనేటువంటిది అంతా కూడా పనిచేయాలంటే ఆయిల్ ఎప్పుడు కూడా రన్నింగ్లో ఉండాలి. అక్కడ కరెంట్ అయిపోద్ది, ఏటీఎం సెంటర్లు పనిచేయవు, బ్యాంకింగ్ సంబంధం పనిచేయవు, డబ్బులు ఎందుకు పనిచేయవు? భయంకరమైన కరువు సంభవిస్తుంది. ఇది బైబిల్ ముందుగానే చెప్పింది. ఈ విషయం చాలామందికి తెలుసు. మన దగ్గర ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద గనులందరూ కూడా తెలియకుండా దాచిపెట్టే విషయాలు చాలా ఉన్నాయండి.
మనకు అన్నీ చెప్పట్లేదండి. చాలా దాహేస్తున్నారు వాళ్ళు. మనకు కనబడనది ఏదో చాలా భయంకరమైనటువంటి ఎన్ని కూడా జరుగుతున్నాయి మన వెనకాల. మన దేశ నాయకులు చెప్పట్లేదు, ప్రపంచ నాయకులు చెప్పట్లేదు, వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు అంతే. అందుకే ఎలన్ మస్క్ భూమి నాశనం అయ్యేటువంటి రోజులు ఉన్నాయని గ్రహించుకొని మార్సులో ఇల్లులు కడదామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. మార్స్కి రాకెట్లు రెడీ చేస్తా ఉన్నాడు. భూమి నాశనం అయిపోద్దని తెలిసిపోయింది, ఇంకా బయటికి రానవట్లేదు. దాన్ని బట్టి మనకు అర్థమైపోవాలి. డబ్బున్న వాళ్ళందరూ ఆల్రెడీ మార్సులో ఇల్లుల్ని బుక్ చేసుకున్నారంట. కోట్లు పెట్టి బుకింగ్ కూడా జరిగిపోయినాయి అంట, తెలుసా? అలాంటి పెద్దవాళ్ళకి తెలిసిన చాలా సత్యాలు, చాలా నిగూఢమైనటువంటి విషయాలు మన వరకు రానవట్లేదు ప్రపంచ నాయకులు. మనం ఎక్కడ కలవరపడతామేమో, ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోద్దేమో, గందరగోళం అయిపోద్దేమో అని చెప్పి చాలామందికి విషయాలు తెలుసు, కానీ మన వరకు రానవ్వట్లేదండి. తెలుసు ప్రపంచానికి ఒక భయంకరమైనటువంటి యుద్ధం అనేటువంటిది రాబోతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఖచ్చితంగా యుద్ధం జరిగేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి చాలామందికి అర్థమైపోతా ఉంది. మన వరకు రావట్లేదు. మనకు కనబడేదంతా కూడా నిజం కాదు, కనబడనంత మాత్రాన అబద్ధం కూడా కాదు. కనబడనటువంటి ఎంతో పెద్ద సత్యం మనకు కనబడకుండా మన వెనకాల దాగి ఉంది, జరగబోతూ ఉంది. ఒక భయంకరమైనటువంటి సమస్య భూమి మీదకి రాబోతూ ఉంది. భయంకరమైనటువంటి డిస్ట్రక్షన్ అనేటువంటిది, ఎర్త్ అనేటువంటిది ఫేస్ చేయబోతూ ఉంది. మానవజాతి కనబడదో. తినడానికి తిండి లేని రోజులు రాబోతూ ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేని రోజులు రాబోతూ ఉన్నాయి. బెంగళూరులో నీళ్లు లేక బెంగళూరులో ఉద్యోగాలు చేసే ఎంతమంది హైదరాబాద్ వచ్చేసారండి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులకి తెలుసు నీటి యొక్క కొరత, నీటి యొక్క విలువ ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. తినడానికి తిండి లేదు. 2 రూపాయలు 3 రూపాయలు 100 రూపాయలు దాచుకున్న కొనగలిగేటువంటి రీతిలో ఆ డబ్బు సరిపోదు, అంత కాస్ట్లీ అయిపోతాయి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కాస్ట్లీ అయిపోతాయి. కుళ్ళిపోయినటువంటి బ్రెడ్ ప్యాకెట్ సైతం ఒక 5,000 10,000 అవుద్దంటే ఆశ్చర్యం కాదండి. 40 రూపాయల బ్రెడ్ ప్యాకెట్ 5,000 10,000 అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు, కుళ్ళిపోతున్నటువంటి బ్రెడ్ ప్యాకెట్. అలాగని చెప్పి తయారు చేసే అవకాశం కూడా చాలా తక్కువ అవుతుంది. రోబోట్సే తయారు చేస్తూ ఉంటాయి, చాలా కాస్ట్లీగా అమ్ముతూ ఉంటారు, కొనే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇంకా తినడానికి తిండి లేదు, కొనుక్కోవడానికి కూడా సరిపోయేంత డబ్బు లేదు అన్నప్పుడు లోకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేని మీద పడతారో చెప్పమంటారా? భూమి మీద ఉన్నటువంటి జీవుల మీద పడిపోతారు. కరువు సంభవించినప్పుడు జీవులు కనుచూపు మేరకు కనబడకుండా మాయమైపోతాయి. అంటే ఒక మాటలో చెప్తున్నాను, అసహ్యంగా ఫీల్ అవ్వకండి. రోడ్డు మీద కుక్కను కూడా మిగల్చరు మనుషులు. రోడ్డు మీద వెతుకుదామంటే కుక్క కూడా కనబడదు. కుక్కను సైతం కొట్టుకొని చంపుకొని తినేస్తారు. పంది కనబడదు, పక్షులు కనబడవు, జీవరాశులు ఏమీ కనబడవు. తినడానికి ఆహారం లేనప్పుడు ఏం చేయగలం? తినడానికి ఆహారం లేనప్పుడు ఎవరిని మాత్రం ఏం చేయగలం? మనిషిని చంపుకొని తినలేం కదా. జీవుల మీద పడతారు, ఇలాంటి జీవరాశుల మీద పడతారు, జంతువుల మీద పడతారు, పక్షుల మీద పడతారు. కనబడిన దాన్ని కనబడినట్టుగా కొట్టుకొని చంపుకొని తినేయడం అనేటువంటిది మొదలవుతుంది. కొంత సమయానికి జీవరాశి అంతా కూడా కనుమరుగైపోతుంది. జీవులన్నీ మాయమైపోయినాయి, అయినా ఆకలి తీరట్లేదు. ఆకలి అనేటువంటిది ఈరోజు ఉండి రేపు ఉండదు కాదు కదండి. ఈరోజు తినేస్తే రేపు మళ్ళీ ఆకలి పుట్టదొనడానికి వీల్లేదు కదా. మనిషి బ్రతికి ఉన్నంతకాలం కూడా ఉండేది ప్రాణంతో పాటుగా ఆకలే. జీవరాశంతలనే అయిపోయినాయి, జీవులన్నీ కూడా మఠమాయమైపోయినాయి, జీవులన్నింటినీ కూడా చంపుకొని తినేశారు. ఆ నెఫీలియల కాలంలో ఏం జరిగిందండి? నోవహ కాలంలో ఆ నెఫీలియన్లో ఆకలి తట్టుకోలేక, జైంట్స్ కదా పెద్ద పెద్ద స్వారూప్యాలు, కాబట్టి జీవులు లేకుండా తినేసేవారు. వాళ్ళు మనుషులు తినడం మొదలుపెట్టారు. ఇంక ఇలాగ నాశనం అయిపోద్దేమో మానవ జాతిని చెప్పి దేవుడు కొట్టిపాడేశాడు. నోవహు యొక్క జలప్రలయం ద్వారాగా భూమిని అంతటినీ కూడా సర్వనాశనం చేసేసాడు. నెఫీలిని అంతటినీ కూడా భూమిలో తొక్కిపాడేశాడు. జలప్రలయంలో ఆ జలసమాధి చేసి పాడేశాడు. ఆ జంతువులన్నింటినీ చంపుకొని తినేస్తారు, పక్షులన్నింటినీ కూడా చంపుకొని తినేస్తారు. ఈ సమయంలో చెప్తున్నాను, అంటే 7 సంవత్సరాల సమయంలో జరిగేటువంటి 3వ ముద్ర గురించి చెప్తా ఉన్నాను. అన్నిటినీ చంపుకొని తినేశారు. ఇంకా ఎక్కడ కూడా ఒక కుక్క కనబడతలేదు, ఒక పిట్ట కనబడతలేదు, ఒక పంది కనబడతలేదు, ఏమీ కనబడతలేదు. ఇంక ఏమున్నాయరా తినడానికి అంటే మీరు నమ్ముతారా నమ్మరో, పక్కనున్న మనిషి మాత్రమే దిక్కువుతాడు ఇంకో మనిషి ఆకలి తీర్చడానికి. నమ్ముతారా? పాత నిబంధనలో వచ్చినటువంటి ఆ కరువులో చంటి పిల్లలను ఉడకబెట్టుకొని తిన్నటువంటి సంఘటన కూడా రాయబడింది. అంతకి 100 రెట్లు భయంకరమైన కరువు రాబోతూ ఉందండి. నేను మాట్లాడుతుంటే చేతులు వణికేస్తూ ఉన్నాయి. నమ్మండి నన్ను,
నేను చెప్పేటువంటి మాటలు నిజాలు. ఈరోజు నా మాటలు చాలామంది పిచ్చోడు మాటల్లో చూడవచ్చు. ఈరోజు నా మాటలు చాలామంది వ్యర్థంగా తిరస్కరించవచ్చు, విసర్జించవచ్చు. కానీ ఒకనొక రోజున నేను కనబడను, కానీ నేను మాట్లాడిన ఈ ప్రతి సందేశం కూడా అనేక మందికి కనువిప్పును కలుగజేసే సందేశాలుగా ఉంటాయి. నన్ను నమ్మండి, నా మాటను అశ్రద్ధపరచకండి. చూసే క్రైస్తవులు, మారు మనసు లేని క్రైస్తవులు, అనేక మంది హైందువులకు తెలియపరచండి. మహాభయంకరమైన ఘోరాతి ఘోరమైన కటిక దరిద్రత అనుభవించేటువంటి రోజులు భూమికి రాబోతూ ఉన్నాయి. భయంకరమైన కరువు, ఇంక జీవులు లేవు, ఇంకెవరూ లేరు తినడానికి. ఆకలి తట్టుకోలేకపోతున్నాం, ఆకలి భరించలేకపోతా ఉన్నాం. ఇంకెవరు దిక్కురా అంటే మనిషి మాత్రమే దిక్కవుతాడు. వీక్గా బలహీనుడిగా ఉన్నటువంటి బలవంతుడు బలహీనను కొట్టి చంపే రోజులు రాబోతూ ఉన్నాయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. భర్త ఆకలి తట్టుకోలేక భార్యని చంపుకొని తినే రోజులు రాబోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు ఆకలి తట్టుకోలేక కన్న పిల్లల్ని చంపుకొని తినే రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ రోజు తప్పించేవాడు లేడు. మహా ఉగ్రత రోజు, దేవుని రోజు అది. ఆ రోజు నువ్వు నేను ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదమ్మా. నువ్వు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుని ఎదుర్కోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఈ లోపల మనం అందరం కూడా ఎత్తబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తే ఆ సమస్య, ఆ శ్రమ నుంచి మనం అందరం కూడా తప్పించబడతామండి. అంత భయంకరమైన కటిక దరిద్రతల్లో, ఘోరాతి ఘోరమైన కరువు దినాల్లో దేవుడు తన బిడ్డలను ఉంచుతాడని మీరు అనుకుంటున్నారా? నరమాంస భక్షకులుగా దేవుడు మనల్ని మార్చేస్తాడని అనుకుంటున్నారా? నరహత్య చెయ్యకూడదని పెట్టినటువంటి ఆజ్ఞని మరిచిపోతాడని దేవుడు అనుకుంటున్నారా? ఒక మనిషిని మరొక మనిషి చంపకూడదనేటువంటి దేవుడు మరొక మనిషిని చంపేటువంటి రీతిలో ఎందుకు ఉంచుతాడు? తన బిడ్డలను ఎందుకు ఉంచుతాడు? చాలామందికి మాట చెప్తే నమ్మరు. 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రైస్తవుడు ఉండడు. క్రైస్తవుడు అంతకంటే ముందుగానే ఎత్తబడతాడు. నా మాటను నమ్మండి. చెప్పడానికి చాలా రకాలైన ఆధారాలు ఉన్నాయి, దగ్గర రుజువులు ఉన్నాయి. కానీ లోకం నన్ను నమ్మదో. తప్పుడు బోధకుడిగా ముద్రిస్తారనే భయంతో నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. కొన్ని మాత్రమే చెప్తా ఉన్నాను. ఆకలి బాధ ఎవరికైనా ఉంటుంది. ఆకలి బాధని తీర్చేదే లేదు. ఆకలి బాధను తట్టుకునే మనిషి అంటూ ఎవడు ఉండడు. ఆకలి బాధ ఇప్పుడు అంత ఇబ్బంది అయిపోయిందండి. ఇప్పుడు యుద్ధాలు వచ్చేస్తాయి, సింహాలు వచ్చేస్తాయి. అడవుల్లో ఉంటాయి సింహాలు. ఆ వాతావరణానికి బయటికి పారిపోతాయి, మనుషులు తినేస్తాయి. తర్వాత మనుషులు వాటిని తినేస్తారు. ఇంక ఏ విధమైనటువంటి ఇంక జంతువులు ఉండవు, ఇంకా కాయగూరలు ఉండవు, ఏమీ ఉండవండి. ఇంకా పోనీ భూమి అన్నా పండిస్తుందంటే మొత్తం అంతా కూడా మసి అయిపోద్ది భూమి. యుద్ధానికి, ఆ వేడికి, ఆ ఉష్ణోగ్రతకి, ఆ కెమికల్స్కి భూమి ఏం పడుతుందండి? జపాన్లో పడినటువంటి ఆ హిరోషిమా నాగసాకిలో పడిన ఆటం బాంబుని బట్టి ఎప్పటికీ ఒక పచ్చటి చిగురు కూడా మొలవట్లేదే. అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఫైర్ అవుతూ ఉంటాయి కదా. పంట ఎక్కడ పండుతుంది? తినడానికి బియ్యం ఎక్కడ వస్తాయి? అన్నం ఎక్కడ వస్తాయి? ఆహారం ఎక్కడి నుంచి మనిషి సంపాదించుకుంటాడు? ఎక్కడ వరకు వెళ్ళిపోద్ది అంటే అండి కరువు. మనిషి ఇంకొక మనిషిని చంపుకునే అంత భయంకరమైనటువంటి కరువు దినాలు అవి ఉంటాయి. ఖచ్చితంగా జాంబీస్ అయిపోతారు. ఆ వైరస్ వస్తుందా? అలాంటి వైరస్ తయారు చేస్తున్నాం కదా. జాంబీ మీద కూడా నేను వీడియో చేస్తాను, చాలామంది చూసారు లేదా? అది ఆ వైరస్కి సంబంధించిన వెపన్స్, కరోనా అనేటువంటి వైరస్ని ఈ ఆయుధాలు, వైరస్ ఆయుధాలు ఇవన్నీ కూడా యుద్ధానికి ఉపయోగించేటువంటి ఒక పద్ధతులు. న్యూక్లియర్ వెపన్స్, వైరస్ అనేది ఒక వెపన్, జాంబీ అనే వెపన్. ఆ మనిషి ఇంకొక మనిషిని చంపుకుంటే ఆడు చచ్చిపోతాడు. బతికుండగానే కళ్ళన్నీ కూడా కుళ్ళిపోతాయని ఉంది ప్రవచనంలో, పాత నిబంధనలో. అది కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ దినాలన్నీ కూడా చాలా భయంకరమైనవి అండి. భయంకరమైన మనిషిని చంపుకునే రోజులు వస్తాయి. అంత భయంకరమైనటువంటి ఆకలి, అంత భయంకరమైనటువంటి కరువు సంభవించడంలో ఈ మూడో ముద్ర యొక్క ఉద్దేశం మనకు కనబడతా ఉంది. మూడో ముద్ర యొక్క ఉద్దేశం మనకు కనబడతా ఉంది. మీరు నమ్మండి, ఈ మాట నేను చెప్తున్నందుకు దయచేసి అసహ్యంగా ఫీల్ అవ్వకండి. టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్. ఒక దేశం ఉంది. ఆ దేశంలో మనిషి యొక్క హ్యూమన్ వేస్ట్ ఉంటుందో చూడండి. హ్యూమన్ యొక్క వ్యర్థం వాళ్ళు డ్రై చేసుకొని తింటారంట. హ్యూమన్ వేస్ట్ని, ఒక మానవుడి నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాన్ని వాళ్ళు ఎండబెట్టుకొని తింటారంట. అంత భయంకరమైన కరువుని అనుభవించేటువంటి దేశాలు ఉన్నాయి. మనిషి వదిలిపెట్టేటువంటి యూరిన్, మూత్రాన్ని నేల మీద విడిచిపెట్టకుండా పాత్రల్లో వాటిని దాచిపెట్టుకుని ఎండలో వాటిని ఉంచి మళ్ళీ వాటిని తాగేటువంటి దేశాలు ఉన్నాయి. మీకు తెలుసా? మలాన్ని తినేటువంటి దేశాలు. కరువు అలాంటిది. యూరిన్ని, ఆ మూత్రాన్ని తాగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కరువు దేశాలు బోర్డు ఉన్నాయి. ఆ దేశంలో మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? చాలా దేశాలకి ఇదంతా కూడా వ్యాప్తి చెందుతుంది. చాలా భయంకరమైనటువంటి రీతిలో మొత్తం అంతా కూడా ఇది విస్తరించబడిపోద్ది.
కరువు కరువు కరువు. తినడానికి ఎవరు ఉండరు. ఇంకా మనిషి తినేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. మనిషి తినేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ తెలిసే బాగా డబ్బు సంపాదించినటువంటి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద అధినేతలు అందరూ కూడా మార్స్లో ఎన్ని బుక్ చేసుకున్నారండి. వాళ్ళు బంకర్స్ కూడా క్రియేట్ చేసుకున్నారంటే, భూమి కింద బంకర్స్ తవ్వించుకున్నారంట. మీకు తెలుసో తెలీదో, బంకర్స్ ఉంటాయి. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద ప్రధానులకి బంకర్స్ ఉంటాయి. ఆ కిందకి వెళ్ళిపోతారు. దానిలో ఇంచుమించుగా 3-4 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు కూడా బ్రతకగలిగే అంత నిత్యావసర సరుకులు అక్కడ రెడీ చేసి పెట్టుకుంటారంట. ఆర్మీలో కూడా ఉంటామంటే మీరు చూసుకుంటే అడగండి కావాలి ఎప్పుడన్నా. బంకర్స్ ఉంటామంటే ఒక 10 years 5 years వరకు కూడా ఇంకా బయటికి రాకుండా ఆ భూమి కిందకి వెళ్ళిపోయి, ఆ స్వరంగాల్లోకి వెళ్ళిపోయి దాక్కుని అక్కడ 10-15 సంవత్సరాల వరకు కూడా ఏ లోటు లేకుండా ఉంచేటువంటి నిత్యావసర సరుకులు కూడా ఉంచుకునే బంకర్స్ ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు చేయగలరు, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఒక మిడిల్ క్లాస్ ఫెలోస్, లో క్లాస్ ఫెలోస్, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, బాగా కొన్ని కోట్లకి పడగలెత్తినటువంటి వ్యక్తులు ఏదైనా కొన్ని రోజులు ఎక్కువ బతికే అవకాశం ఉంది. కానీ మనలాంటి సాదాసీదా మనుషులు అయితే మాత్రం బ్రతికే అవకాశం లేదంటున్నారు రోజున. అంత భయంకరమైన కరువు, అంత భయంకరమైనటువంటి ఉగ్రత, అంత భయంకరమైనటువంటి కఠినమైనటువంటి దరిద్రత ఆ 3వ ముద్రను బట్టి రాబోతూ ఉంది. ఒక్కసారి యుద్ధం జరిగిందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా తారుమారైపోద్ది. ట్రాన్స్పోర్టేషన్ అయిపోద్ది. ఆ లీటర్ పెట్రోల్ ఈ రోజున మనకి 110 రూపాయలు ఎంత ఉందో నాకు తెలిసి. ఆ లీటర్ పెట్రోలు ఇంచుమించుగా 2,000-3,000 రూపాయలు అవుతుందంటే మీరు నమ్ముతారా? అందుకే ఈ విషయం కూడా చాలామంది దేశాలు తెలుసు. పెట్రోల్ వెహికల్స్ని బ్యాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ దేశం నుంచి యుద్ధం అనేటువంటిది ప్రకటించినా మొట్టమొదటిగా ఆర్థిక వ్యవస్థతో పాటుగా ట్రాన్స్పోర్టేషను, ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా అయిపోతాయి. ఆయిల్ అంతా కూడా వేరే దేశం నుంచి వచ్చే ఆయిల్ అన్నీ ఆపేస్తారు. అవన్నీ ముస్లిం దేశాలు మొత్తం బంద్ చేస్తారు. ఇంకా మొత్తం బంద్ చేసినప్పుడు ఏమవుద్ది? చాలా కష్టమైపోతుంది. అందుకే ఎలక్ట్రికల్ వెహికల్స్ని కూడా తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా చాలామంది మన దగ్గర దాచిపెట్టారు. మరి ఎలక్ట్రికల్ వెహికల్ పనిచేస్తాయంటే ఆ రోజున ఎలక్ట్రికల్ వెహికల్ కూడా పనిచేయవు. ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా అయిపోద్ది కదా. చాలా ఉందండి. మన దేశాలు, మన నాయకులు దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద అగ్రదేశాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమి కూడా రానవట్లేదు. మనకు కొంతవరకే తెలుస్తూ ఉంది, కొంతమందికే తెలుస్తూ ఉంది. కానీ బయటికి రాని సత్యమో ఎంతో ఇంకా మన వెనకాల దాచబడి ఉంది. కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. కరోనాకి వ్యాక్సిన్ తెలియదండి. హెచ్ఐవిలకి, క్యాన్సర్లకి వ్యాక్సిన్లు తీసుకుని వచ్చిన వాళ్ళు దీనికి లేదని అంటున్నారంటే మీరు నమ్ముతున్నారా? పాపులేషన్ ఇవన్నీ చెప్పకూడదులేండి, ఎందుకులేండి. అలాంటి రోజులు రాబోతా ఉన్నాయి. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో సంభవించబోతూ ఉన్నాయి. మార్స్లో ఇల్లు కట్టబోతూ ఉన్నారు. ఎందుకు మార్స్ని వాళ్ళు వినియోగించుకుంటా ఉన్నారు? ఎందుకు మార్సులు ఇల్లు కట్టడానికి ఇష్టపడుతున్నారో ఒకే ఒక్క సత్యం: భూమి నాశనం అయిపోతుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు, కనిపెట్టేశారు. యుద్ధం వల్ల చాలా వరకు భూమి అంతా కూడా 60-70% యుద్ధ వాతావరణాన్ని బట్టే నాశనం అయిపోయేటువంటి రోజులు వస్తున్నాయని ప్రపంచ దేశానికి సంబంధించిన ఎంతోమంది నైపుణ్యత కలిగిన వాళ్ళు, నిపుణులందరూ కూడా తెలుసుకొని మార్సులు ఇల్లులు కడుతున్నారు. మార్సులు ఇల్లులు కనీసం మనం వేరే దేశానికి వెళ్ళే అంత ఆర్థిక బలమైన ఉందంటారు. మార్స్ తర్వాత వేలాది లక్షలాది కోట్లు పెట్టి మనం టికెట్ కొనడం తర్వాత విషయం. కనీసం పక్క దేశానికి వెళ్ళేటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా మనకు లేవో దేవుడికి తెలుసు. అందుకే మనల్ని ఉంచడండి. తన బిడ్డల్ని ఎప్పుడూ కోవాలంటే ఉగ్రత పాలు చేసే దేవుడు కాదు ఆయన రక్షించుకునే దేవుడు, దయాళుడైన, కృపామయుడైన. నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు. ఒక్క గొర్రె తప్పిపోతానే తట్టుకోలేనాడు. లక్షలాది గొర్రెలను అక్కడ వదిలేసి కాలిపోతుంటూ చూస్తూ ఉండే అంత మూర్ఖుడు కాదండి నా దేవుడు. ఆయన నమ్మినందుకు వదిలిపెట్టువాడు కాదండి, విడిచివేడు కాదండి, విడనాడేటువంటి దేవుడండి. విడనాడైన నిన్నెన్నడో కూడా విడువును ఎడబాయను అన్నటువంటి ఏకైక దేవుడైన. ఎందుకు విడుస్తాడు అనుకుంటున్నారు? మళ్ళీ చెప్తున్నాను, శ్రమకాలంలో క్రైస్తవ్యం ఉండదు. శ్రమకాలం కంటే కూడా ముందుగా క్రైస్తవ్యం అనేటువంటిది ఎత్తబడుతుంది. ఈ వధువు సంఘం అంతటినీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ మహావిందు ఉంది కదా, 7 సంవత్సరాల విందు. ఆ విందులో మనం అందరం కూడా పాలు పంచుకుంటాం. 7 సంవత్సరాల భూమి మీద భయంకరమైనటువంటి రోజుల్లో విడవబడిన వాళ్ళందరూ కూడా ఆ ఉగ్రతని అనుభవిస్తూ ఉంటారు. భయంకరమైన రోజు అది, మహా ఉగ్రత రోజు అది. భయంకరమైన కరువు, భయంకరమైన దరిద్రత, భయంకరమైన కఠినమైనటువంటి పరిస్థితులంతా కూడా ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ రోజు నువ్వు ఉండడానికి మాత్రం నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే
నా దేవుడు ఒకే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఒక్క ఆజ్ఞ కూడా ధర్మశాస్త్రం అంతటినీ కూడా సంపూర్ణం చేస్తుందంట. నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించమంటున్నాడు ఆయన. నా ఆత్మ రక్షించబడాలని చెప్పి ఎంత తీవ్రత అయితే నేను కలిగి ఉన్నానో, నా కుటుంబాన్ని రక్షించుకున్నాను అనేటువంటి ఆలోచన, ఆశ అయితే ఎంతైతే కలిగి ఉన్నానో, లోకంలో ఉన్న అనేక మందిని కూడా రక్షించబడాలని ఆ తీవ్రతే నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలన్న దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. ఒకవేళ రక్షణ లేకుండా ఇంకా నువ్వు ఉన్నాయేమో, ఇంకా మారు మనసు లేకుండా ఇంకా నువ్వు ఉన్నాయేమో, ప్రభు యేసుక్రీస్తు వారిని స్వీకరించడానికి ఇంకా కూడా చాలా రకాలైన కారణాలు అడ్డు పెడుతున్నాయేమో, నువ్వు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ ఉగ్రత దినాల్లో, భయంకరమైన కరువు దినాల్లో నువ్వు ఉండుట నా దేవుడికి ఇష్టం లేదు. ఎప్పటికైనా మారు మనసు చెందండి, ఎప్పటికైనా రక్షణ పొందుకోండి, ఎప్పటికైనా ప్రభు యేసుక్రీస్తు వారిని తెలుసుకోండి. ఆ ఉగ్రత దినాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలని సరళపరుచుకోండి. దయించి మీ అందరినీ కూడా బ్రతిమాలుతున్నాను. ఒకవేళ మీ కుటుంబాలు ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే వారికి దయచేసి ఈ విషయాన్ని షేర్ చేయండి. రాజ్య సువార్తను ప్రకటించండి. నిన్ను వలె నీ కుటుంబాన్ని ఎలాగైతే రక్షించుకున్నావు, అనేక మంది రక్షించుకోవడానికి ఒక ప్రత్యేకమైన తీవ్రత సంకల్పాన్ని కలిగి ఉండి మీరందరూ కూడా రక్షణార్థమైనటువంటి పాత్రలుగా, అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా, అనేక మందిని ఆత్మలు రక్షించగలిగే పాత్రలుగా మీరందరూ కూడా ఉంటారని నేను ఆశపడతా ఉన్నాను. నా యొక్క ప్రయాస వ్యర్థం కాకూడదు, నా యొక్క తృష్ణ వ్యర్థం కాకూడదు. దేవుడి యొక్క ఆశని అడియాస చేయకండి క్రైస్తవ జనాంగమా. టైం లేదు, సమయం లేదు. భూమి అంతా కూడా దహించబడేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. భూమి అంతా కూడా మాడిపోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఒక నల్లటి బొగ్గు వలె మారిపోయేటువంటి రోజులు భూమి అయిపోతూ ఉంది. చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పి ముగించుకుంటాను చూడండి. భూమి అంతా కూడా దహించిపోద్ది అనడానికి, ఒకప్పుడు మనం ఇంట్లో వంట చేసుకోవాలన్నా, స్టవ్లు వెలిగించాలన్నా సిలిండర్స్ ఉండాలి, గ్యాస్ సిలిండర్స్. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్స్ అంతా కూడా అయిపోతే మళ్ళీ తెచ్చుకొని, మళ్ళీ ఫిట్ చేసుకొని, మళ్ళీ లైటర్ ఆన్ చేసుకుని వండుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉందో చెప్పమంటారా? గ్యాస్ సిలిండర్తో పని లేదు. చాలా పెద్ద రాష్ట్రాల్లో, ఊళ్ళో అయితే ఈ గ్యాస్ కనెక్షన్స్ వచ్చేసినాయి. డైరెక్ట్గా పైప్ లైన్స్తోని ఇంటికి గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అది చాలా ఈజీగానే ఉంటుంది. కానీ ఏదో ఒక్క చాటకని ఫైర్ అయితే ఈ లైన్లు ఎక్కడెక్కడైతే కనెక్ట్ అయినాయో అన్నీ ఎగిరిపోతాయి ఒక్కసారి. అది మంచిది కాదు. గ్యాస్ సిలిండర్ తెచ్చిపెట్టుకుని మనకు అవసరానికి ఉపయోగించుకునేటువంటిది కొంచెం కష్టమైనా దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా విస్తరించబడిపోతుంది. మన రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఉంది అది. ఆంధ్ర, తెలంగాణలో ఇంకా కొన్ని పల్లెటూరులు లేవు, అవి కూడా వచ్చేస్తాయి. ఎక్కడో ఫైర్ అయింది, ఎక్కడో అగ్గి మొదలైంది, మొత్తం ఎగిరిపోతాయండి. ఒక్క చోట కానీ సరైన బాంబు పడిందా ఎగిరిపోయింది, దహించిపోద్దని ఉంది భూమి అంతా కూడా. నోవాహ కాలంలో భూమి అంతా కూడా జలము ద్వారాగా, నీటి ద్వారాగా నాశనమైంది. కానీ ఇప్పుడున్న భూమి మాత్రం దేవుడు మాట ఇచ్చిన తర్వాత నాశనం చేసే పద్ధతి మాత్రం అగ్నితో దహించిపోతూ ఉంటుంది. అగ్నితో మాడిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గమనించండి, అనేక మందికి షేర్ చేయండి. దయచేసి తీవ్రత కలిగినటువంటి క్రైస్తవ పాత్రలకు మీరు అందరూ కూడా కొనసాగాలని నేను ఆశపడుతున్నాను. నేను తృష్ణ కలిగి ఉన్నాను. దయించి వేగిరపడండి. 3వ ముద్ర మనకు నేర్పుతూ ఉంది. భయంకరమైన కరువు వస్తూ ఉంది. భయంకరమైనటువంటి కటిక దరిద్రత దేశ ప్రజలు, ప్రాంతీయ ప్రజలు, లోక ప్రజలందరూ కూడా అనుభవించేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఉండడానికి నాకన్నా దేవుడికన్నా ఇష్టం లేదు. దయచేసి విషయాన్ని గమనించి సిద్ధపడండి. అనేక మందికి దీవెనకరమైన రీతిలో వాళ్ళని కూడా రక్షించుకోండి. అనేక మందికి షేర్ చేయండి. అన్నిటికంటే ముందుగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.